ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 టిడ్కో ఇళ్లను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 54,934 ఇళ్లు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో 16,223 ఇళ్లు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 28,986 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఉగాది రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ఆలస్యమయ్యాయని, ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. పెండింగ్ లో ఉన్న టిడ్కో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో నుంచి రుణం సమీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీతో సుమారు 4,451 కోట్ల రుణం మంజూరుకు హడ్కో ముందుకు వచ్చినట్లు సమాచారం. అదనంగా లబ్ధిదారుల వాటాగా సుమారు 1,500 కోట్ల వరకు సమకూరనున్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన నిర్మాణాలను జూన్ నాటికి పూర్తి చేసి దశల వారీగా లబ్ధిదారులకు అందజేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగూడెం కార్పొరేషన్ను సిపిఐ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందా అని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ప్రశ్నించారు. ప్రతి 5 ఏళ్లకు పార్టీలు మారే నాయకులను ప్రజల్లో గుర్తింపు లేదని అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా నారాయణ ఎన్నికల ప్రచారం చేశారు. తల్లి పాలకు డబ్బా పాలకు మధ్య పోటీ జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఖమ్మం ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చాం. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట ఈ ప్రాంతం, దీని మీద హక్కులు ఉన్నాయి. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. చాలామంది అడగచ్చు, కాంగ్రెస్ పార్టీకి మీకు అసెంబ్లీ ఎన్నికలు కుదిరాయి కదా, ఇప్పుడు ఎందుకు కుదరలేదు చెప్పచ్చు. అది కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ వచ్చింది కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అందరూ ఉన్నాం కాబట్టి మేము కూడా కలిసి ఉన్నామనే ఉద్దేశంతో మేము పోటీ చేసాం. కానీ ఆ విజ్ఞత కాంగ్రెస్ పార్టీకి లేదు, అది జాతీయ పార్టీ. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మేము కొత్తగూడెంలోనూ వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన, లేదా మేము గెలిచినంత మాత్రాన, లేదా మాకు కేటాయించిన మాత్రాన వాళ్ళు ముఖ్యమంత్రి పదవి పోదు, రేవంత్ రెడ్డి పదవి పోదు. రేవంత్ రెడ్డి పదవి పోవాలంటే శ్రీనివాస్ రెడ్డి వల్ల పోతుంది తప్ప ఆయన వల్ల పోదు. శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవి పోదు, శ్రీనివాస్ రెడ్డి మంత్రి కూడా అడిగిపోదు. కానీ మీకు భద్రత ఉంది కదా, కమ్యూనిస్ట్ పార్టీ మీకు సహకారం కావాలి కదా, జాతీయ స్థాయిలో మీకు సహకారం ఉంది కదా, అలాంటప్పుడు ఎందుకే కక్కుర్తే. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ సాయి ప్రసాద్, ఈవో బాపిరెడ్డి తరపున కాళహస్తి ఆలయ అర్చకులు బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ సాయి ప్రసాద్, ఈవో బాపిరెడ్డికి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను అందించి వేద ఆశీర్వదించారు. ఆ తర్వాత సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ధ్వజపటం ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ పలు ప్రాంతాల్లో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని, పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు.
ఇక వాయువ్య ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్టం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు, అక్కడక్కడ కనిష్టానికి 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.